ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో వ్యూవర్స్, మరి మనతో పాటు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా గారు కూడా ఉన్నారు. మనం ప్రీవియస్ కూడా చాలా వీడియోలు చేశాము, మరి సైంటిఫిక్ పరంగా కూడా. మరి ఒక్కసారి నమస్తే సార్. నమస్తే అండి సార్, మరి జన విజ్ఞాన వేదిక ఇలాంటి కార్యక్రమాలు అసలు ఎలా చేస్తారు, ఎందుకు ఒక్కసారి మాకు వ్యూవర్స్ కి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జన విజ్ఞాన వేదిక మీకు అందరికీ బాగా తెలిసినటువంటి సంస్థ. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సైన్స్ ప్రచారం కోసం దాదాపు 3 దశాబ్దాల పైగా అనేక రకాల అవేర్నెస్ క్యాంప్స్ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తోంది. జన విజ్ఞాన వేదిక చేసే అన్ని కార్యక్రమాల మెయిన్ ఆబ్జెక్టివ్ మోటో మొత్తం సమాజాన్ని, ప్రధానంగా విద్యార్థుల్ని అవేర్నెస్ని పెంచడం. అవేర్నెస్ దేని గురించి పెంచడం? తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి, సమాజం గురించి ఒక మౌలికమైనటువంటి అండర్స్టాండింగ్ని పెంచడం కోసం జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈ అవేర్నెస్ అనేది లోపించిన కారణాన్ని ప్రజలు అనేక రకాలైనటువంటి రాంగ్ కంక్లూజన్స్కి వెళ్ళి మిస్లీడ్ అవుతున్నారు. ఎవరైతే మిస్లీడ్ అవుతున్నారో అటువంటి ప్రజలని సరైన ట్రాక్లో తీసుకురావడం కోసం, అది కూడా ఏదైతే ప్రూవ్ అయినటువంటి సైన్స్ ఉందో ఆ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకొని ప్రజల యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ రకంగా చేసే క్రమంలో ఇదంతా కూడా విద్యార్థులకి వాళ్ళ స్కూల్ లైఫ్లోనే రావాలి అవేర్నెస్. కానీ అన్ఫార్చునేట్గా మన స్కూల్స్లో పాఠం అనేది మనకు తెలుసు, కేవలం మార్కుల చుట్టూ, ర్యాంకుల చుట్టూ తిరుగుతూ బట్టి పట్టడం అనేది ఈరోజు జరుగుతుంది. అది వాస్తవం. దీన్ని మొత్తంగా ఇప్పుడు మార్చడం అనేది జేబీవి చేయలేకపోయినా కనీసం వాళ్ళకి విత్ ఇన్ ది 4 వాల్స్ క్లాస్ రూమ్లో వచ్చే సైన్స్ కాన్సెప్ట్స్ని సరదాగా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకోవటం ఎలాగా, అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, అటువంటి జాయ్ ఆఫ్ లెర్నింగ్ పద్ధతిలో వాళ్ళ సైన్స్ని, మ్యాథ్స్ని, లాంగ్వేజెస్ని చెప్పటం అన్న దాంట్లో జన విజ్ఞాన వేదిక ఎక్స్పర్టైజ్ ఉంది. అందులో భాగంగా ప్రధానంగా సైన్స్ని, ఈ సైన్స్ స్కూల్ లెవెల్లో బాగా విద్యార్థులకు వంటబడితేనే వాళ్ళకి ప్రకృతి పట్ల, ప్రకృతి ధర్మాల పట్ల ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే దానికి భిన్నంగా సమాజంలో ఎవరైనా మేము మా వ్యక్తిగతమైనటువంటి టాలెంట్తో, మాకున్నటువంటి మహత్తుతో, మాకున్నటువంటి మహిమలతో వెళ్ళి చేస్తున్నామని చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా తిరిగి క్వశ్చన్ చేయగలుగుతారు. వాళ్ళు కరెక్ట్ పందాలు ఉంచుకోగలుగుతారు. కాబట్టి సైన్స్ ఏదైతే స్కూల్ లెవెల్లో ఉందో దాన్ని ఒకటి వాళ్ళకి ఇష్టపూర్వకంగా నేర్చుకునేలా చేయటమే కాకుండా ప్రకృతి పట్ల ఒక సరైనటువంటి అవగాహన కల్పించడం కోసం సైన్స్ని జాయ్ఫుల్ పద్ధతిలో నేర్పిస్తుంటాం. దాంట్లో భాగంగా మ్యాజిక్ను కూడా ఇది ఒక నేపథ్యంగా తీసుకొని చెబుతుంటాం. అందుకని మేము సైన్స్ మ్యాజిక్ అనేది మేము చేస్తుంటాం. మ్యాజిక్ అనేది జనరల్గా బయట ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు, అది తప్పేం కాదు. కానీ జన విజ్ఞాన వేదిక కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఈ మ్యాజిక్ ద్వారా సైన్స్ కాన్సెప్ట్స్ని చెప్పడం ఎట్లాగా అని చేస్తూ దానికి డీమిస్టిఫికేషన్ ఆఫ్ మిరకిల్స్ అంటాం. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఈ మిరకిల్స్ అనేది సొసైటీలో చాలామంది ఫేక్ పీపుల్ చేస్తుంటారో దాన్ని మనం కౌంటర్ చేయడం కోసం, సరైనటువంటి అండర్స్టాండింగ్ పెంచడం కోసం, సైన్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయని చెప్పడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. అటువంటి విషయాల్లో మా దగ్గర ఎక్స్పర్ట్స్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్నటువంటి పర్సన్ ఇక్కడ మీతో ఉన్నటువంటి చంద్రయ్య గారు. ఈయన అంకెల్ మామయ్యగా బాగా చిరపరిచితులు. ఈయన ఇప్పటికే కొన్ని వందల వేల కార్యక్రమాలని మన 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చున్నారు. అటు సైన్స్ గురించి కానీ, మ్యాథమెటిక్స్ గురించి కానీ అనేక విషయాల పట్ల ఒకటి పిల్లలకు ఆసక్తికరంగా చెప్పడం, 2 దాన్ని అనుకున్నటువంటి ప్రకృతి సంబంధించినటువంటి ధర్మాలని పిల్లలకు అర్థం చేయటం ద్వారా వాళ్ళు మూఢనమ్మకాల బారిన పడకుండా సరైనటువంటి విజ్ఞానవంతమైన పౌరులకు ఎదగడం కోసం జన విజ్ఞాన వేదిక చంద్రయ్య గారు లాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మనతో పాటు ఉన్నారు సైన్స్ మ్యూజిషియన్ చంద్రయ్య గారు. నమస్తే చంద్రయ్య గారు. మరి ఏం చూపిస్తున్నారు ఈరోజు మాకు? ఈరోజు వైన్ టు వాటర్. వైన్ టు వాటర్, ఎస్. సో అది ఎలాగో చూడండి. నా దగ్గర ఒక ఖాళీ గ్లాస్ ఉంది, ఒక వైన్ గ్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఈ వైన్ని దీంట్లో ఖాళీ గ్లాస్లోకి పోస్తున్నాను. జాగ్రత్త చూస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి. పోసాను. వైన్ లేదు కదా, రైట్. వాటర్ పోసాను. సో మళ్ళీ కూడా పోసేసాను. దాట్స్ ఇట్. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కెమిస్ట్రీ అబ్బా. బ్యూటీ ఆఫ్ కెమిస్ట్రీ ఎంత బాగుందో చూడండి. ఇలా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, చాలామంది ఆయుర్వేదిక్ వాళ్ళు వచ్చేసి మోసం చేస్తూ ఉంటారు. ఇట్లా మీరు వేడి చేసినప్పుడు ఇలా పచ్చగా మూత్రం వస్తుంది. నా దగ్గర ఈ
గోళీ ఉంది, ఆయుర్వేదిక్ గోళీ ఉంది, నేను దీంట్లో కలుపుతున్నాను చూడండి, మొత్తం వైట్ అయిపోయింది, మీకు కూడా ఇలాగే వస్తుంది అని చెప్పేసి మోసం చేస్తూ ఉంటారు. సో మోసాలు చాలా రకాలుగా ఉన్నాయి. వైద్యంలో మోసం ఉంది, ఈ విధంగా తాయెత్తులో మోసం ఉంది. దయచేసి కల్తీతో పాటు, కల్తీ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ మాటల మోసాలు ఉన్నాయి మన దగ్గర. సో దీంట్లో ఉండేటటువంటి కెమికల్ ఏందో చెప్తున్నాను. ఇక్కడ ఇందులో వేసినటువంటి బెటాడిన్ లేదా అయోడిన్, దెబ్బలు తగిలితే మనం పెట్టుకుంటాం కదా దూది, అందులో ఉండేటటువంటి ఒక 2 చుక్కలు వేసి లేదా ఒక 4 చుక్కలు వేసి వాటర్ పోస్తే తయారైనటువంటి లిక్విడ్ ఇది. తర్వాత ఇందులో సోడియం థయోసల్ఫేట్ అని ఒక కెమికల్ 2 క్రిస్టల్స్ వేశాను. అవి బియ్యపు గింజల్లాగా ఉంటుంది. ఒక 2 బియ్యపు గింజలు వేసి, అంటే బియ్యపు గింజలు లాంటివి 2 వేసి ఒక చుక్క నీళ్ళు వేసి రెడీ పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఈ బెటాడిన్ వాటర్ ఏదైతే ఉందో అది ఈ సోడియం థయోసల్ఫేట్లో పోసినప్పుడు ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్, వాటి మధ్యలో జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల ఆ కలర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇది కెమిస్ట్రీ పాఠం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రయోగం చేసిన తర్వాత ఆ కెమికల్ రియాక్షన్ గురించి చెబితే పిల్లలకి 2 రకాలుగా పనికొస్తుంది. ఆ విధంగా పరీక్షలకు పనికొస్తుంది. ఆ తర్వాత జీవితంలో ఎవడైనా ఇలాంటివి చేస్తే అది కాదు, ఇది కెమికల్ రియాక్షను, అందులో కెమికల్ ఉందని చెప్పేసి గట్టిగా చెప్పొచ్చు అన్నమాట. ఆ విధంగా జీవితానికి సంబంధించిందిగా పాఠం ఉండాలి తప్ప పరీక్షలకు సంబంధించిందిగా ఉండకూడదనేది మనవి. థ్యాంక్ యూ.